హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు చేసిన బ్లాగ్ అండి. బ్లాగ్ కంటిన్యూషన్ చేసే ముందు అయితే మీరు చిన్న బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే ఒక లైక్ చేసేది చెప్పండి, బాగా జరుపుకున్నట్లయితే. సో ఈ రోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా నేను సోక్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు అంటే సండే రోజు అయితే నానబెట్టుకున్నాను బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కిస్మిస్ వాటర్ అయితే తాగేసాను. ఇంకా ఇక్కడైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను ధనియాలు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని సోక్ చేసుకోవాలండి. నేనైతే ఇవన్నీ కూడా హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను. బియ్యం కూడా ఒక గ్లాస్ మొత్తం వేసుకున్నాను. ధనియాలు, మెంతులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్ని పప్పులు వేసుకున్నాం కాబట్టి చాలా ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నచ్చుతుంది. ఇంకా నేను చెప్పిన విధంగా మీకు కావాలి అనుకుంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి చెప్తాను ఇది చేసినప్పుడు దోశ ఏమేమి క్వాంటిటీ ఎలా వేసుకోవాలనేసి. ఇప్పుడైతే ఇక్కడ నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మార్నింగే చేసుకున్నానండి. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు పిండి కొంచెం సోక్ అయితే బాగుంటుంది అనేసి అంటే 6:30కి అయితే పట్టుకున్నాను పిండి. నేను ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 8:30 అవుతుంది కాబట్టి ఒక 2 hours అయితే పిండి మంచిగా అవుతుంది అనేసి ఇంకా ఫస్ట్ టైం మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే నా దగ్గర కొంచెం ఎక్కువ ఉండే ఆ రోజు, ఇంకా అందుకని పల్లి కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు అయితే ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా ఆల్రెడీ వేసేసుకున్నాను. చట్నీ కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను. కొంచెం అయితే పోపు చేశాను ఈ రోజు. ఎప్పుడైతే చేయను బట్ ఈ రోజు అయితే చేసుకున్నాను. ఇంకా చాలా టేస్టీగా ఉంది చట్నీ కూడా. ఇంకా ఇప్పుడైతే పిండి చూడండి కొంచెం అయితే పొంగినట్టు వచ్చింది. మనకి 2-3 hours కే ఇలా వస్తుంది పిండి అంతా కూడా. ఒకవేళ లేకపోతే కొంచెం ఈనో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు. అంతలోపు అయితే నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదా ముందు రోజు బాదం, అవన్నీ పొట్టు తీసి ఇవైతే ఫస్ట్ తినేస్తున్నాను. ఒక 7-7:15 వరకు తినేసాను. అవి తిన్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను అయితే మొలకలు ఏం నానబెట్టుకోలేదు. ఇంకా కొన్ని పెసర్లు ఉంటే ఆల్రెడీ పప్పులోనే వేసాను. ఇంకా ప్రోటీన్ కాబట్టి ఇంకా దోశనే తిన్నాను. ఆ రోజు అయితే దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటేనే బాగా ఉంటుంది, ఎందుకంటే అన్ని పప్పులే కాబట్టి కొంచెం ఉడకడానికి టైం అయితే పడుతుంది. ఇంకా నేనైతే లో ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకున్నాను. ఇంకా దోశ అయితే మా హస్బెండ్ కి పెట్టిస్తున్నాను. బాదం అయితే తినలేదు తనకి, సో అందుకే ఇంకా అన్ని ప్లేట్లు అయితే పెట్టేసి ఇచ్చాను. నాకైతే ఆ రోజు దోశలు బాగా నచ్చాయి. క్రిస్పీగా ఉన్నాయి, అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఇలా చూడండి లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే ఇంకా తినేసారు. తనైతే ఇంకా ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అంతలోపు అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. టైం అయితే 11:20 అవుతుంది. నేనైతే ఇంకా ఈరోజు బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తీసుకొచ్చాను కానీ చేసుకోవడం లేదు. మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళారు. తను వెళ్ళిన తర్వాత తను అయితే డైలీ ఐరన్ చేసుకుంటారు. సో ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేసి కొన్ని బట్టలు కూడా ఉండే అవి కూడా సర్దు పెట్టుకున్నాను. ఇప్పుడైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా 11:20 అవుతుంది. ఆపిల్స్ అయితే అస్సలు బాగా రావట్లేదండి బయటనైతే. ఎందుకో అవి హైబ్రిడ్ లాగానే అనిపిస్తుంది. కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది బట్ ఇంకా అవి నాకైతే నచ్చలేదు. బట్ జ్యూస్ అయితే చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 kg అయితే తీసుకొచ్చుకున్నాను. ఒక 1 బీట్రూట్, 1 యాపిల్, క్యారెట్ అయితే కట్ చేసి ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ నా వ్యూవర్స్ కి అయితే అందరికీ తెలుసు నేను బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతాను డైలీ అనేసి. ఈ మధ్య కాలంలో బీట్రూట్ జ్యూస్ అయితే చాలా డేస్ తాగలేదు. మధ్యలో తాగుతూ ఉన్నాను. వన్ డే అలా 2 days కి ఒకసారి. బట్ బీట్రూట్స్ అయితే తీసుకొచ్చుకుంటున్నాను, ఖరాబ్ అవుతున్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే చూసారు తీసుకొస్తున్నా ఖరాబ్ చేస్తున్నావు అనేసి. ఎందుకో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అవి అయితే కొంచెం మెత్తగా అయిపోయాయి. ఇంకా అవన్నీ అయితే పడేసాను బీట్రూట్. బట్ ఈ సండే అయితే మళ్ళీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా అందుకని చేసుకున్నాను మండే రోజు అయితే. ఇంకా ఇందులో అయితే జ్యూస్ అయితే నేనైతే వడగట్టుకొని తాగుతాను. నాకైతే అలానే తాగాలనిపించదు, అందుకని ఇంకా ఇలా వడగట్టుకొని తాగితే చాలా బాగా అనిపిస్తుంది. హాఫ్ లెమన్ అయితే వేసుకున్నాను. హనీ కావాలి అనుకుంటే వేసుకోండి. నేనైతే హనీ అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకొని తాగిన తర్వాత లంచ్ కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. హైదరాబాద్ వెళ్లే ముందు అయితే గోరుచిక్కుడుగా వండుకున్నాను. అప్పుడు ఎందుకో టేస్ట్ అనిపించింది, మళ్ళీ తినాలనిపించింది. అందుకని ఈ సండే అయితే తీసుకొచ్చుకున్నాను. గోరుచిక్కుడుగా చాలా లేతగా ఉండే
మా హస్బెండ్ కూడా గోర్చిక్కుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు, బట్ నేనైతే తీసుకొచ్చాను. తనకు కూడా వేరే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ముందు రోజు కట్ చేసి పెట్టుకున్నాను గోర్చిక్కుడుగా. ఫ్రిడ్జ్ లో చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్పీడ్ గా వర్క్ కావాలి అంటే కర్రీ వండుకోవాలి అనుకుంటే మనం ముందు రోజు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నా కూడా ఏం కాదండి, ఫ్రెష్ గా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఒక స్టీల్ గిన్నెలో కొన్ని వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ మాత్రం బాగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన అంతా పోతుంది. కొంచెం గోర్చిక్కుడు అయితే ఎప్పుడైనా ఉడకబెట్టుకొని వండుకుంటాను నేనైతే. ఇంకా ఉడికిన తర్వాత ఇలా మన ఇంట్లో చాయ్ జాలి ఉంటుంది కదా, దాంతోటే తీసేసాను. వేరేది కూడా ఉంది స్ట్రెయినర్, బట్ ఇంకా అదైతే వాడలేదు. జాలితోటే ఇలా తీసి వేసుకున్నాను. ఒక ప్లేట్ లో అయితే గోర్చిక్కుడు కానీ ఇంకా ముందుగా అయితే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటోస్ కూడా కట్ చేశాను. మా హస్బెండ్ కూడా గోర్చిక్కుడు ఇష్టం ఉండదు కాబట్టి తన కోసం అయితే టమాటా బఠానీ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ చపాతీ ప్రిపేర్ చేసుకున్నా కూడా కర్రీ ఉంటుంది అనేసి ఇంకా 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అన్ని అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. బఠానీస్ కూడా కొన్నే వేస్తున్నాను, ఇంకా ఉన్నాయి కానీ సరిపోతుంది అనిపించింది. ఇంకా అందుకని ఇవన్నీ కూడా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వన్ సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను. కొన్ని బౌల్స్ ఉన్నాయి, ఇంకా బౌల్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. అన్నం అయితే అంతలోపు అవుతుంది అనేసి. బయటనైతే ఫుల్ ఎండ కొడుతుంది. ఎండాకాలంలో కూడా అంత ఎండలు అనిపించలేదు, బట్ ఇప్పుడైతే బాగా ఎండలు కొడుతున్నాయి. ఇంకా నేనైతే అన్నం తినలేదు. బౌల్స్ అన్ని వాష్ చేసి వచ్చేసరికి ఇంకా ఫుల్ ఉడకపోతుంది. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే అన్నం తినేస్తాను, ఆకలిస్తుంది. ఇంకా ఆల్రెడీ అయితే చిక్కుడుకాయ కర్రీ వంట అయితే చేసుకున్నాను. మా హస్బెండ్కి కాల్ చేశాను, బట్ ఇంకా తనైతే రాలేదు. టైం ఎంత అవుతుందంటే 2:20 అవుతుంది టైం వచ్చేసి. సో ఫ్రెష్ అప్ అయిపోతే లంచ్ అయితే చేసేస్తాం. బయటికి ఎందుకు చూస్తున్నా అంటే కోతులు ఉన్నాయి, అందుకని ఫేస్ వాష్ చేసుకుందాం అనేసి అందుకే 2-3 టైమ్స్ చూసాను. ఇంక ఇక్కడైతే అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ, టమాటా బఠానీ, పెరుగు, వాటర్, అన్నం అన్ని తీసుకొచ్చి అయితే పెట్టేశాను. ఇంకా ప్లేట్స్ కూడా మా హస్బెండ్ అయితే మధ్యలో వస్తే మళ్ళీ ఎలా అనేసి తీసుకొచ్చాను, బట్ నేను లంచ్ చేసేసరికి అయితే రాలేదు. తర్వాత అయితే వచ్చారు. ఇంకా తనకైతే లంచ్ అయితే పెట్టేశాను. తనకు కూడా ఇంకా తిన్న తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. నీ ఫోన్ నాకేం తెలుసు, ఛార్జింగ్ పెట్టినావేమో చూడు. ఎండాకాలం అన్నా ఇంత ఎండ కొట్టలేదేమో, అంత వేడిగా ఉంది అసలు. బయటికి వస్తేనే వంట వేసుకొని తినేసరికి శాతం అవుతలేదు. నిజంగా ఎంత ఎండ కొట్టిందో అంత వాననైతే పడుతుంది. చాలా వర్షం పడుతుంది. సూపర్ అనిపిస్తుంది. మార్నింగ్ నుండి ఎంత హీట్ అనిపించిందో ఇప్పుడు అంత కూల్ అయిపోయింది వెదర్ అయితే. బట్ ఇంకా కాసేపు అయితే పడుకుందాం అనుకున్నా, పడుకోలే. టైం వచ్చేసి 4 అవుతుంది. కొంచెం పాలున్న టీ అన్న తాగుతాం ఈరోజు అయితే వర్షాన్ని బట్టి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి వర్షం కూడా పడుతుంది. మాకు సండే రోజు మార్కెట్ కాబట్టి పల్లికాయ అయితే అమ్మొచ్చింది. సో ఆ మార్కెట్లో అయితే తీసుకొచ్చుకున్నాను పల్లికాయ. 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి, మట్టి అయితే బాగా ఉంటుంది కాబట్టి పల్లికాయకి. ఇంకా నైట్ నాకు డిన్నర్కి అయితే పల్లికాయనే తినేస్తాను. ఇంకా మా హస్బెండ్కి అయితే 2 చపాతీస్ అయితే చేస్తాను. టమాటో బఠానీ కర్రీ అయితే ఉంది. స్టార్ మా మ్యూజిక్ లో అయితే ఈవినింగ్ 6 o'clock కి బిగ్ బాస్ వస్తుంది. ఇంకా బిగ్ బాస్ వచ్చే టైంకి అయితే నేను పల్లికాయ ఉడకబెట్టుకోవాలి అనుకున్నాను. ఇంకా టైం వచ్చేసి 6 అవుతుంది. టీవీ అయితే ఆల్రెడీ పెట్టేశాను, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పల్లికాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే ప్లేట్ లో తీసుకొని అయితే ఇంకా బిగ్ బాస్ చూస్తూ పల్లికాయ అయితే తినేసాను. బయట కూడా ఇంకా వర్షం పడింది కాబట్టి కొంచెం కూల్ గా అయితే ఉంది. చాలా బాగా అనిపించింది. పల్లికాయ కూడా కొంచెం గట్టిగా అయితే ఈ మధ్య బాగా వస్తుంది మార్కెట్ లో కూడా పల్లికాయ. బిగ్ బాస్ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌల్స్ ఆఫ్టర్నూన్ వాష్ చేసుకుని అవన్నీ కూడా సర్దుకొని ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మాకు ఫాస్టింగ్ కాబట్టి సో ఇప్పుడైతే వాష్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ క్యాన్ క్లీన్ చేసుకోక చాలా డేస్ అవుతుంది, 20 days అవుతుంది. అందుకని ఇంకా అది కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మండే రోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.